మీరు ఈ రూమ్లో ఉండొచ్చు. తడిచిపోయినట్టున్నారు. ఇదిగోండి. నా గదిలో మీ ఫోటో ఉందేంటా అని ఆశ్చర్యపోతున్నారా? విశ్వ నాకు ఈ ఫోటోలు ఇచ్చి ఏమని పెళ్లి చేసుకోమంటావు అని అడిగాడు. ఆ మిగతా వాళ్ళు నచ్చక వాళ్ళ ఫోటోలు కొట్టేసి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను అంతే. మీరు వేరేలాగా అనుకోకండి, టెన్షన్ పడకండి. ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాడు కదా, ఎక్కడో హెల్డప్ అయి ఉంటాడు. ఆడికి ఇది మామూలే. సాయంత్రం వస్తానన్నాడు, ఎన్నోసార్లు వారం రోజులు కూడా రాలేదు. నాకు అలవాటైపోయింది. మీకు కొత్త కదా, కొంచెం టైం పడుతుంది, వరిగాకండి. నేను బయటికి వెళ్ళాలి. ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉంది, ఆకలేస్తే తినండి. గడేసుకోవటం మర్చిపోకండి. कौन है आप? क्या चाहिए? సుబ్రహ్మయ్య గారిని ఒకసారి కలవాలి. साहब नहीं, अमेरिका गए. అక్క యారా కిట్టిగా కాశీగడు దేన్నో తీసుకొచ్చి పెట్టాడంటే ఏదిరా? ఓ ఈ సాల్తీయేనా? బానే ఉంది. వారానికి మాట్లాడుకున్నాడా, నెలకి మాట్లాడుకున్నాడా, ఏకంగా ఏడాదికే బుకింగ్ చేసేసుకున్నాడా? ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్క లాంటిది కాదు. నువ్వు ఊరుకోరా, చిన్నోడివి, నీకేం తెలుసు? అలాంటిది కాకపోతే ఇలాంటి ఇంటికి ఎందుకు వస్తుంది? అదంతేలే అక్క, దాని మాటలేం పట్టించుకోకు, నువ్వు అన్నం తిను. ఇదిగో నిన్ను సొత్తంటే చాలా అమాయకంగా కనపడుతున్నావు. ఆడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. దొరికిందా వదలడు, వాడుకున్నాక ఉంచుకోడు. రాత్రి పెళ్లాడతాడు, పొద్దున్నే ఇడాకులెత్తాడు, ఆ టైపు. ఇదంతా తెలియక అత్తోరింటికి వచ్చినట్టు వచ్చేసావు. నా మాటిని వచ్చిందన్నే వెళ్ళిపో, లేకపోతే వెళ్ళడానికి దారే ఉండదు. మరి నాకే పాపం తెలీదు, ఏ దారి లేని ఉంటారు దాన్ని. దారి లేక ఇక్కడికి వచ్చానే కానీ దారి తప్పడానికి మాత్రం కాదు. హలో బాసు, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. నీకు ఈ విషయం తెలుసా? పంకజం మళ్ళీ లైన్లోకి వచ్చింది. అప్పుడెప్పుడో ఒక దుబాయ్ నుండి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా, వాటితో గొడవ వచ్చినట్టుంది, మళ్ళీ ఇండియా వచ్చేసింది. ఏంటి బాసు మాట్లాడో? ఆహా, పక్కన గాయత్రి ఉందా? పిచ్చి మొహం, దానికి ఏం తెలుసు? నువ్వేం చెప్పినా నమ్మేస్తుంది కదా. 4 అబద్ధాలు చెప్పొచ్చి. అబద్ధాలు చెప్పడం మామూలే కదా నీకు. ఏంటా సౌండ్? ఓహో, ఓకే 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 ఓకే. ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్, ప్లీజ్. ఎవడరా నువ్వు? కొంచెం అటు ఇటు నీట్ అయిపోయినమ్మా. సీను చాలా బాగుందే. అందరూ గూండాలకి భయపడి పోలీస్ దగ్గరికి వెళ్తారు, ఈ అమ్మాయి ఏంటి మీకు భయపడి నా దగ్గరికి వచ్చింది? మాది వరంగల్ సార్. బ్యాంక్ ఎగ్జామ్ రాయడం కోసం ఈ ఊరొచ్చాను. మా రిలేటివ్ అడ్రస్ ఏమో పోగొట్టుకున్నాను. ఈయన దగ్గరికి వెళ్ళి అడ్రస్ గురించి అడిగితే ఆపుతలే, సెకండ్ హాఫ్ నేను చెప్తాను కదా. నీ వాళ్ళకం ఏదో అనుమానంగా ఉంది, స్టేషన్ పద అన్నాడు. నువ్వు రానంటే నీ చేయి పట్టుకుని లాగాడు.
నువ్వు చెంప మీద చెళ్ళు మనుగొట్టి పరిగెడతాం మొదలెట్టావు. చేసి స్టార్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. రేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు గానీ వెళ్ళి నీ పని చూసుకో. నా పని చూసుకోవటానికి ఇంకా చాలా టైం ఉందిలే. ఏయ్ ఏయ్ కాకి, కాకిలాగా వాలడానికి ఆ అమ్మాయిని పెరట్లో మొలచిన చెట్టు కాదురా. చట్టం గురించి మీ పోలీసుల కన్నా మా రౌడీలకే ఎక్కువ తెలుసు. ఓ ఆడపిల్లని 6 తర్వాత అరెస్ట్ చేయాలంటే పక్కన ఆడ పోలీసు ఉండాలి. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసే హక్కు నీకు లేదు. ఓ. ఓ. నువ్వు పదమ్మా. ఇదిగో ఈ అమ్మాయి గురించి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే నా ఇంటికి రా కంప్లైంట్ తీసుకునే. నా పేరు కాశీ, హౌస్ నంబర్ 5, రోడ్ నంబర్ 41, కృష్ణానగర్. వచ్చి బెల్లు కొట్టు. కరెంట్ లేకపోతే కంగారు పడుకో, తలుపు తట్టు. వచ్చేటప్పుడు వారెంట్ తీసుకురావటం మర్చిపోబాక. Damn it. రండి. ఈ అమ్మాయిది వరంగల్. పరీక్ష రాయడానికి వచ్చింది. పాపం వాళ్ళ బంధువుల అడ్రస్ పోగొట్టుకుంది. రాత్రి ఇక్కడ ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోతుంది. నాకంతా తెలుసు. ఇది మీ ఇల్లు, నన్నెందుకు పర్మిషన్ అడగటం? అయ్యో మీరు పదండి. రామా. సారీ సార్, నా వల్ల మీకు ప్రాబ్లం వచ్చింది. నో 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 నో, అంత సీన్ లేదు. ఆ అమ్మాయి కూడా నీలాంటి కేసే. పాపం ప్రేమ పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. పాస్ అవుతుందనే అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదండి. నీకు అర్థం కాకపోవడమే మంచిది. ఇదిగో ఇది నీ రూము. రాత్రి ఇక్కడ పడుకో, రేపు పొద్దున మాట్లాడదాం. మ్. ఎలా పని చేయి? పదరా, పద, పద, పదరా. ఆ, అరే పాపారాయుడు, సింహంతో చెలగాటవాడినట్టు, పాము పుట్టలో చెయ్యి పెట్టినట్టు ఈ బ్రోకర్ బ్రహ్మంగాడితో పెట్టుకున్నావు కదరా. 24 అవర్స్ లో బయటకు వస్తాను, నీ అంతు చూస్తా. అరే బచ్చా, ఏంట్రా వాగుతున్నావు? నా పోలికలున్న ఒకే ఒక్క కారణాన కాశ్మీర్ లాంటి నా కుటుంబాన్ని కార్గిల్ చేశావు కదరా. నన్ను చూస్తే సిగ్గు మొక్కలయ్యే నా సిమ్రాన్ అగ్గి మీద గుగ్గిలవలా తయారైందిరా నీ కారణానా. ఏంట్రా వాగావు? 24 గంటల 24 నిమిషాల్లో నిన్ను ముక్కల ముక్కల కింద నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను రా. మిగిలింది ఫ్రై చేసుకొని తింటాను. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఇప్పుడే ఇక్కడే మర్చిపోయి వెంటనే వెళ్ళమ్మా. అసలే ఉన్న ప్రాబ్లం తో చేస్తున్నాను. నువ్వు ఇంకాసేపు ఉంటే నెత్తి మీద ఇంకో ప్రాబ్లం పడుతుంది. వెళ్ళు. ఇదిగో నా అడ్రస్, తప్పకుండా రండి. నువ్వు బయలుదేరలే. వస్తానండి. పొయ్యి వెలిగించినట్లేదే. కూరగాయలు కూడా అలాగే ఉన్నాయి. ఏంటండి ఇది? క్యారియర్ పంపిస్తానంటే వద్దంటారు, వంట చేసుకోని అంటారు. ఆకలి లేదు. ఆకలి లేకపోవటం ఏంటండి? విశ్వ ఇంకా రాలేదని దిగులుగా ఉందా? ఏమండి, మీరు ఇలా ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే వాడు తిరిగి వచ్చి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదని నన్ను తిడతాడండి. ఆడి గురించి అంత వరి కాకండి, వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. తన కోసం వెతకని చోటు లేదండి తెలుసా. మీరు మీ ఫ్రెండ్ కోసం ఎంత కష్టపడి వెతుకుతున్నారో తెలుస్తూనే ఉంది. అంత కష్టపడి వెతికినా ఆయన దొరకట్లేదు. కానీ నైట్ హాల్ట్ కోసం వచ్చే అమ్మాయిలు మాత్రం ఈజీగా దొరుకుతున్నారు. అంతే కదా? చూడండి, విశ్వ ఎక్కడున్నా తప్పకుండా త్వరగా తిరిగి వచ్చేస్తాడు.
సరేనా